అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీమాత్రే నమః. మార్చి 10వ తేదీ సోమవారం నాడు తులారాశి వారికి జరిగేది కనుక తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకు అని అంటే గుండె జల్లుమనే వార్త విని తట్టుకోగలిగే వాళ్ళు మాత్రమే వీడియో చూడండి. అదే విధంగా ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. తులారాశి, ఈ రాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి ఎడవ రాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశికి వారు చెందినవారు అవుతారు. తులారాశి వారికి తమ యొక్క జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదిగిన అపజయాలకు అసలు ఏమాత్రం కూడా కుంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా సాధిస్తారు ఈ యొక్క తులారాశి వారు. ఈ రాశికి చెందిన వారు ఎవరైతే ఉంటారో రాశివారు ఎత్తుకు పై ఎత్తు వేయడంలో నేర్పులని చెప్పుకోవాలి. వీరి మేధావులుగా గుర్తింపును పొందుతారు. తమ లైఫ్లో అత్యున్నత స్థాయిలను యొక్క తులారాశి వారు అధిరోహిస్తారు. తులారాశిలో జన్మించిన వారు తన అంతర్గత ఆలోచనలను, అంటే వారి లోపల ఉన్నటువంటి ఆలోచనలు అసలు ఎవరితోనూ పంచుకోరు. అంటే వారి ఫ్రెండ్స్ కానివ్వండి, ఇంట్లో వాళ్ళు కానివ్వండి, బయట వ్యక్తులైనా సరే, సన్నిహితంగా ఉండే వ్యక్తులైనా ఎవరైనా సరే రాశివారు ఎవరితోనూ కూడా వీరి యొక్క ఇన్నర్ ఫీలింగ్స్ని షేర్ చేసుకోరనమాట. అదేవిధంగా తులారాశి వారు ఇతరుల యొక్క కుయుక్తులకు లొంగే వ్యక్తులే కాదు. ఈ రాశివారు విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపకాలలో బాగా సక్సెస్ఫుల్గా రాణిస్తారు. తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. వీరు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బును పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తిని కూడా అభివృద్ధి చేస్తారు. దాన ధర్మాలు చేయడం కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్ని అయినా సరే న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలుగుతారు. ఎవరైనా తగువులాడి వీరి దగ్గరికి తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు. తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అంటే ఎంగేజ్లో ఉన్నప్పుడు అదృష్టం, లక్ బాగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. తులారాశి వారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలను కంటిన్యూ అవుతాయి. ఏ విషయంలో కూడా రాజీ లేకుండా నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు తులారాశి వారు. ఇక ఈ తులారాశి వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ వీళ్ళలో ఉంటుంది. శని మహాదశ రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి ఈ యొక్క యోగం అనేది ఉంటుంది. జీవితంలో నిందారోపణలు వీరికి బాగా బాధ కలిగిస్తాయి. బయటి వర్గం సిద్ధాంతాలని, భేదాభిప్రాయాలను పక్కన పెట్టి మూకుమ్మడిగా వ్యతిరేకమవుతారు. బయటి వర్గం ఒకటే కాలంత వరకు ఇదొక్కటి రాశివారికి మీకు ఎలాంటి ఇబ్బంది అనేది అస్సలు ఉండదు. తులారాశి వారు న్యాయపరమైనటువంటి విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి ఎక్కువగా ఖర్చు చేస్తుంటారనమాట. పడమర, దక్షిణ దిక్కులు బాగా లాభిస్తాయి. ఇకపోతే ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే కనుక మార్చి 10వ తేదీ సోమవారం నాడు తులారాశి వారికి జరిగేది కనుక తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే గుండె జల్లుమనే వార్తను ఈ సమయంలో ఈ యొక్క తులారాశిలో జన్మించిన వ్యక్తులు వినబోతున్నారని. కాబట్టి అదేంటంటే మీకు నలుగురిలో అవమానం జరిగే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని జ్యోతిష శాస్త్ర పండితులు అంచనా వేసి మరీ చెబుతున్నారు. దాంతో మీరు పరువు పోతుంది, అందరిలో తలదించుకుంటారు. ఇదే టైంలో మీరు అనుకోని డిసిషన్ తీసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి తులారాశి వారు, ప్రతి ఒక్కరు కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి మరీ తీసుకోండి. అప్పుడే ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉంటాయి. ముందుగా జాగ్రత్త పడితే జరిగే ప్రమాదం వల్ల జరగకుండా చూసుకోవచ్చు. ఇంకా తులారాశి వారికి ఉన్న మరొక గుణం ఏంటంటే పరోపకార బుద్ధి. అయితే అందరూ కాదు, కొంతమంది మాత్రమే తులారాశిలో జన్మించి మరి కొంతమంది మాత్రమే, అందరూ కాదండి, ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు. ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. తులారాశి వారికి యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి రావడంతో ఈ యొక్క రాశి వారికి తిరిగే ఉండదని చెప్పుకుంటారు జ్యోతిష పండితులు. ఇకపోతే వీరి యొక్క వ్యక్తిగత సమాజాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటాడు. అంటే ఒక స్థాయి వచ్చిందనుకోండి, పాత పద్ధతులు మాత్రం వీరిని పోవు. అలాగే ఆత్మీయులతో
విభేదాలు రాకుండా అప్పుడెప్పుడు తలెత్తకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆత్మీయులతో ఎక్కువగా విభేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక రాశి వారిలో మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారనమాట. అంటే ఆ విధంగా ఉంటుంది ఈ రాశి వారికి సంబంధించి. అంటే మైండ్ సెట్ అనేది, అంటే అందరూ కాదండి, ఈ రాశిలో ఎక్కువ మంది ఈ విధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మాట మీద నిలబడే తత్వం ఈ రాశి వారికి చాలా తక్కువగా ఉంటుంది. వీరికి విదేశయానం బాగా లాభదాయకంగా ప్రాఫిట్గా ఉంటుంది. అంతేకాదు సాంకేతిక విద్యలో వీరు చక్కగా బాగా సక్సెస్ఫుల్గా రాణిస్తారు. తులారాశి వారు మంచి మార్గదర్శకత ప్రారంభం వల్ల వీళ్ళు అనేది ప్రతి ఒక్కటి కూడా చాలా క్లారిటీగా ఉంటుందన్నమాట. ఈ పని చేయాలంటే ఖచ్చితంగా చేస్తారు. అంటే ఇకపోతే ఎందుకు కోపం వస్తుందో అంతే త్వరగా చల్లబడిపోతారు. తులారాశి వారు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తుంటారు. అందువలన వీరు తమ సంపాదనను స్థిరాస్తులకు మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి అసలు ఏమాత్రం లోటు అనేది ఉండదు. వీరికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి. కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే తిరిగి ఉండదు. వీరికి ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి ప్రాణం వాల్యూ అనేది ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి అవసరమైన సలహాలు ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సిద్ధం చేస్తుంటారు. ఇక ఈ రాశి వారికి ఎక్కువ వ్యాపారాల్లో బాగా రాణించేందుకు అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటుగా వివిధ రకాలుగా టెక్నిక్ రంగాలలో ఉద్యోగాల్లో కూడా రాశివారు ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. ఇకపోతే వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి, అదేవిధంగా అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి గాను మరియు జాతకరీత్యాగా దుష్ప్రభావాలు తొలగిపోవడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి జ్యోతిష పరిహారాలు ఫాలో అవుతే తులారాశి వారికి తిరిగే ఉండదు. మరి అవేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. తులారాశి వారికి దైవ భక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టకరం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం శుభకరం. తులారాశి వారు శనివారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయంలోకి వెళ్ళి నెయ్యితో దీపాలు వెలిగించండి. ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాదండి, ఈ రాశి వారికి లలిత సహస్రనామం అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాలుగా కాలం కలిసి వచ్చేలాగా చేస్తుందని జ్యోతిష శాస్త్రం చెప్పడం జరుగుతుంది. ఇకపోతే తులారాశిలో జన్మించిన వ్యక్తులు గుర్తుపెట్టుకోండి, మీరు కరెక్ట్గా శుక్రవారాలైనా సరే అమావాస్య రోజులో తప్పకుండా శ్రేయ సూక్త స్తోత్రం పఠించండి. మీకు అన్ని రకాలు కూడా బాగా కలిసి వస్తుంది. ఈ విధంగా శ్రీ సూక్తాన్ని పఠించడం వలన అనుకున్న పనుల్లో సక్సెస్ను విజయాన్ని సాధిస్తారు. ఇకపోతే మీ ఇంట్లోని అన్ని గదుల్లో అమావాస్య రోజు మరియు పౌర్ణమి రోజున గోమూత్రం తెలుసు కదండి, ఆవుమూత్రం అన్నమాట, గోమూత్రాన్ని చల్లుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఆహారంలో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. అంటే నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటిని వదిలి దూరంగా వెళ్ళిపోతుంది. ఇక తులారాశి వారికి శుక్రుడు ప్రభావం ఉండడం వలన శుక్రవారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. శుక్రవారం మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా అందులో విజయకు శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. తులారాశి వారికి నీల రంగం బాగా కలిసి వస్తుంది. అందువల్ల నీలం రంగు కలిగినటువంటి చేతి రుమాలు ఉంచుకోవడం జేబులో ఎల్లప్పుడూ శ్రేష్టకరం. ఈ రాశి వారికి సంబంధించిన కనుక చూసుకున్నట్లయితే చిత్తా నక్షత్రం పుట్టిన వారు మధ్య వయసు వరకు కూడా సుఖభోగాలను అనుభవిస్తారు. తర్వాత జాతకులకు మిథున భోగన భాగ్యాలు చేకూరుతాయి. కాబట్టి మీకున్న అదృష్టాలు మరింత పెంచుకోవాలి అనుకుంటే దుర్గాదేవిని పూజిస్తే గనక మీకు ఎప్పుడు కూడా అన్నిటికీ ఎప్పుడు తగ్గకుండా ఉంటారనమాట. ఓం సర్వమంగళాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటే కనుక మీకు తిరుగుండదు. చూసారు కదా, మార్చి 10వ తేదీ సోమవారం నాడు తులారాశి వారికి జరిగేది ఏంటి, ఆ యొక్క గుండె పగిలే వార్తను వింటే మీకు ఏ విధంగా జాగ్రత్త పడాలి, ఇకపోతే ఎటువంటి పరిహారాలు పాటిస్తే మేలు జరుగుతుంది, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. వీరికి సంగీతం పట్ల ఎక్కువ మక్కువ ఉంటుంది. అలాగే వీరికి చాలా కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా చల్లబడతారని చెప్పుకున్నాం కదా. మరి ఎలా సాధ్యమవుతుందంటే శుక్రుడు అనమాట. శుక్రుడు ఈ యొక్క రాశికి అధిపతి కాబట్టి శుక్రుడి యొక్క అనుగ్రహం వలన మాత్రమే వీరికి ఎంత త్వర కోపం వస్తుందో అంతే త్వరగా చల్లబడిపోతుంటారు. ఇంకా తులారాశిలో మనం చాంచల్యం ఎక్కువగా ఉంటుంది. అంటే ఫ్లిప్ పర్సనల్ అంటారు కదా, అది ఈ యొక్క రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. తులారాశి వారు ఎంత డబ్బు సంపాదించినా దాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. అందువల్ల వీరి సంపాదనను స్థిరాస్తిగా మార్చుకుంటే భవిష్యత్తులో డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. వీరికి అనుకోని ఖర్చు వస్తుంటాయి. కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది. అలాగే మార్చి 10వ తేదీ సోమవారం నాడు తులారాశి వారికి డబ్బు నగల విషయంలో జరిగేది కనుక తెలిస్తే
నిజంగా మీరు ఏమిటి ఇలా జరిగింది ఏమిటి అని ఖచ్చితంగా ఆలోచిస్తారు. అదేంటంటే మీలో ఎవరైనా సరే రీసెంట్గా గోల్డ్ కనుక కొంటే చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా భద్రపరచుకోండి. ఎందుకు ఇలా చాలా జాగ్రత్తగా ఉంటున్నామంటే మీరు కొన్న నగల్ని దాచిపెట్టుకోవాల్సిందే. ఇంట్లో సేఫ్టీ లేదు అనుకుంటే బ్యాంకులో దాచిపెట్టుకోండి. ఇకపోతే ఈ సమయంలో మీ వద్ద డబ్బు ఉంటే వెంటనే ఆ డబ్బును తీసుకెళ్ళి బ్యాంకులో వేసేయండి. ఎందుకు ఇలా అంటున్నామంటే జరుగుతుందంటే మార్చి 10వ తేదీ సోమవారం తులారాశి వారికి డబ్బు నగల విషయంలో దోపిడీ జరిగే సూచనలు కనబడుతున్నాయి అని జ్యోతిష శాస్త్రాలు అంచనా వేసి మరీ చెప్తున్నారు. అందుకే డబ్బు నగల్ని జాగ్రత్తగా భద్రపరచుకొని తులారాశి వారు